అలంకరించిన పెద్దలు గల్ఫ్ కన్వీనర్ ఇలియాజ్ అన్న, కువైట్ కన్వీనర్ బాలెడ్ అన్న, సభాధ్యక్షులు మహేష్ అన్న, అట్లాగే వేదిక పైన ఉన్న కో కన్వీనర్లు, అడ్వైజర్లు, కోర్ కమిటీ మెంబర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఈరోజు జగనన్న జన్మదినం సందర్భంగా ఒక పండుగలాగా, అంటే పండుగను ఎందుకంటున్నా అంటే ఇది ఏమాత్రం ఒక పొలిటికల్ మీటింగ్ లాగా అనిపించలేదు. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు, మహిళలు వచ్చారు, పిల్లలు వచ్చారు. అంటే ఒక మన ఇంట్లో వాళ్ళది పిల్లలదో లేదా అన్నదో తమ్ముందో నాన్నదో బర్త్డే అయితే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో ఈరోజు జగనన్న బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి మీరంతా ఫ్యామిలీస్తో రావడమే నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది మీరందరూ కూడా జగనన్నని మీ కుటుంబ సభ్యులాగా భావిస్తున్నారని. అట్లాగే జగనన్న కూడా తన పరిపాలన 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా, మరీ ముఖ్యంగా పేద ప్రజలందరినీ కూడా తన కుటుంబ సభ్యుల్లాగా భావించి ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. కాబట్టే ఈరోజు జగనన్నకి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఈరోజు ఈ రకంగా జన్మదిన వేడుకలు జరపడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీ అయిన కువైట్లో నేను నిన్న మార్నింగ్ వచ్చాను. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి కువైట్ కమిటీ సభ్యులందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా మరి క్రిస్మస్ సంక్రాంతి పండుగ ఎప్పుడే వచ్చినట్టుగా 2 రోజులుగా ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగా జగనన్న కోసం, పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు, తోడుగా ఉన్నారు. మరి నిన్న ఈవినింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది, మీకు అందరికీ తెలుసు. నిన్న నేను మీడియాకి చెప్పేసరికి అప్పటికే 67 మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. మళ్ళీ కంప్లీట్ అయ్యేసరికి 85 మంది అని మళ్ళీ ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఇంత దూరం వచ్చి మీరు, అంటే కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, కొంచెంమంది ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ప్రైవేట్ సెక్యూరిటీలు చేస్తున్నారు, డ్రైవర్లుగా చేస్తున్నారు, హౌస్ మేడ్లుగా చేస్తున్నారు. మీరందరూ కూడా అంటే పొట్టకుట్టి కోసం పాపం ఇంత దూరం వచ్చి, మరి కొంతమందికి చదువు సరిగా లేదు, కేవలం ఫ్యామిలీస్ కోసము ఇక్కడికి వచ్చి పని చేస్తూ ఈ ఒక్క విషయంలో మాత్రం అంటే జగనన్న బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచన చేయడం మాత్రం వెలకట్టలేంది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా జగనన్న మార్గంలోనే నడుస్తున్నారు. జగనన్న కూడా కోరుకునేది ఇదే. ఏదో ఒకరోజు మనం కేక్ కట్ చేసి 10 మంది కలిసి కేక్ కట్ చేసి మళ్ళీ హ్యాపీ బర్త్డే జగనన్న, జై జగన్ అని చెప్పి పోతే దానివల్ల ఉపయోగం లేదు. ఆ రోజుకు బాగానే ఉంటుంది. కానీ నిన్న చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో బ్లడ్ డొనేషన్ క్యాంపు, 85 మంది ప్రాణాలను కాపాడే ఒక మీరు ప్రాణదాతలుగా మీరందరూ కూడా నిలిచిపోతారు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. అట్లాగే నిన్న మీరందరికీ కూడా మీకు గుర్తే ఉంటుంది, మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాను, బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న సైన్ చేసిన ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్, మీరు బ్లడ్ డొనేషన్ చేసి ఒక గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి రాసిన సర్టిఫికేట్ కూడా జగనన్నతో సైన్ పెట్టి మరీ ఇవ్వడం కూడా జరిగింది. రెండో విషయం, మరి జగనన్నని ఈరోజు ఎందుకు ఇంతగా మనము మన ఇంటి వాళ్ళలాగా అనుకొని ఇంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతోషంగా ఆయన జన్మదిన వేడుకలను ఒక పండుగలాగా చేసుకుంటున్నామంటే దానికి కారణం ఇందాక చెప్పినట్టుగా జగనన్న ఏ రకంగా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ తన కుటుంబ సభ్యుల్లాగా భావించాడో, ఆయన కూడా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిలాగా భావించాడో, మరి మనం కూడా ఆయన్ని మన కుటుంబ వ్యక్తిలాగా భావించాం. కాబట్టి
ఈ రకంగా వేడుకలు మనమందరం చేస్తున్నాం అనేది మరొకసారి గుర్తు చేస్తూ, మరి జగనన్న చేసిన కార్యక్రమాలు అంటే రాజకీయాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు. మరి ఈరోజు జగనన్న గురించి ఎందుకంత ప్రత్యేకంగా ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రంలో మొదలుకొని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా యువకులు పేదలు మొత్తం ఇదిగా అంటే ఆయన కోసం మేము ఏమైనా చేస్తామన్నట్టుగా ముందుకు వస్తున్నారంటే దానికి కేవలం రాజకీయాల్లో ఆయన వేసిన ముద్ర నిజాయితీ, నిబద్ధత. రాజకీయాల్లో నిజాయితీ అనేది ఎక్కడ అంటే మాటలు చెప్పడం కనిపిస్తుంది కానీ చూడలేదు మనం ఎప్పుడు. నేనైతే చూడలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే నేను 1976లో పుట్టాను. మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడా కూడా చూడలేదు. పోనీ మా నాన్న వాళ్ళు తాతోళ్ళు చెప్పినా వినలేదు. అంటే రాజకీయ నాయకులు అంటే అందరికీ తెలిసింది కేవలం ఓట్ల కోసం, పదవుల కోసం, అధికారం కోసం మాటలు చెప్తారు తప్ప ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మర్చిపోతారు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా చేయరు, ఏదో ఒకటి రెండు చెప్పి మమ అనిపించేస్తారనేదే విన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీరు ఆయన ప్రస్థానం 2011 నుంచి చూడండి, ఏ ఒక్కరోజు కూడా ఏదో ఒకరిద్దరు అడిగారనో లేదా ఒకరిద్దరు చెప్పారనో ఏదైతే ఒకటి చెప్తే మరి ఎలక్షన్ ఓట్లు వేసేస్తారు, నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను అని ఎక్కడా కూడా ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అనేది మనకందరికీ బాగా తెలుసు. మీరు 2011 నుంచి 2014 ఎలక్షన్ చూసుకోండి, 2019 ఎలక్షన్ మేనిఫెస్టోని చూసుకోండి, ఎక్కడా కూడా ఆయన చేయలేనివి ఎక్కడా కూడా ఎప్పుడూ చెప్పలేదు. మీరు 2014లో చూస్తే ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దాదాపు 650 అబద్ధ హామీలు ఇచ్చాడు. అంటే మేనిఫెస్టో అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నిజం చెప్పాలంటే మేనిఫెస్టో అంటే 2019కి ముందు నాకు తెలిసి ఒక 10% ప్రజలకు మాత్రమే మన రాష్ట్రంలో తెలుసు. 90 మందికి మేనిఫెస్టో అనే పదము లేదంటే మేనిఫెస్టో పదం తెలుసున్న అర్థం మాత్రం తెలియదు. మేనిఫెస్టోకు నిజమైన అర్థం ఇచ్చి ప్రజలందరికీ కూడా తెలిసేలాగా రోజు మేనిఫెస్టో గురించి చెబుతూ రోజు మేనిఫెస్టోని చూపించిన పరిస్థితి కేవలం జగనన్న మాత్రమే కల్పించాడు అనేది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. 2014లో 650 ఉచిత హామీలు ఇచ్చి కేవలం దాంట్లో 60 కూడా చేయని పరిస్థితి 2014-19 మధ్య చూసాం. మరి అదే సమయంలో 2019లో కూడా ఎక్కడా జగనన్న 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ గొంతెమ్మ కోరికల్లాగా కోరినవన్నీ ప్రతి ఒక్కరికి 100ల కొద్ది రాసి మాటలు చెప్పి సీఎం కావాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన. 2019 5 ఏళ్ళు ప్రతిపక్షం తర్వాత 2019లో కూడా ఒకే ఒక పేపర్లో మేనిఫెస్టోని ఇచ్చాడు. మేనిఫెస్టోలో ఏమిస్తే అవే తూచా తప్పకుండా 99.8% అంటే దాదాపు 100% హామీలన్నీ కూడా నెరవేర్చాడు. ఆ హామీలే కాదు, మేనిఫెస్టో లేని విషయాలు కూడా ఎన్నో అమలు చేశారనే విషయం మీకందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యంగా మరి కువైట్ వాసులు చాలామంది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా మీకే తెలుసుంటుంది, జగనన్న రాకముందు మీకేదైనా ఊర్లో అవసరమైతే ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదా ఏదైనా పథకమో ఏం కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేదంటే ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగేవాళ్ళు. జగనన్న వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు దాదాపు 15,000 గ్రామ సచివాలయాలు మరి రాష్ట్రంలో నెలకొల్పి వాటిల్లో 1,25,000 మందికి గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించి ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం పెట్టి ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్లకుండా కేవలం మీ గ్రామంలోనే ఒక 5 నిమిషాలు నడిచిపోతే మనూరులోనే మన ఇంటి పక్కనే గ్రామ సచివాలయం వాళ్ళందరికీ కూడా ఎక్కడ కులము, మతము, ప్రాంతము, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పరిస్థితి అది కేవలం జగనన్న పరిపాలనలోనే జరిగిందని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను. ఈ రకంగా చంద్రబాబు మాత్రం ఒకవైపు మరి 2024 ఎలక్షన్లకు వచ్చేసరికి మరి 2019-24 మధ్యలో ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కూడా అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు మీకు తెలుసు, కోవిడ్ కష్టకాలం 2 ఏళ్ళు దాదాపు కోవిడ్లోనే పోయిందని తెలుసు, మన ఆదాయం ఆ టైంలో కోవిడ్లో లేదని తెలుసు. కానీ
కోవిడ్లో దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఎవరూ చేయలేదని చెప్పేసి ప్రపంచమంతా చెప్పిందని కూడా మనమంతా చూసాం. మరి ఆ పరిస్థితుల్లో కూడా కేవలం ఉన్న 3 ఏళ్లలో చెప్పినవన్నీ చేసి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అభివృద్ధి కూడా చేసి చూపించిన జగనన్నని మరి వీళ్ళు ఎలక్షన్లు వచ్చేసరికి మొదటేమో ఇదే చంద్రబాబు నాయుడు ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలవుతుంది, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు ఈ జగన్ అని మాట్లాడిన ఇదే చంద్రబాబు ఎలక్షన్లు దగ్గరికి వచ్చే కొద్దీ అంటే ఎలక్షన్లు ఇంకో 2 ఏళ్ళు ఉన్నాయంగా నెమ్మదిగా తన స్వరం మార్చి సంక్షేమ పథకాలు నేను ఇస్తాను, సంక్షేమ పథకం ఇవ్వడం తప్పు కాదు, కానీ అప్పులు చేసి ఇవ్వడం తప్పు, నేను అప్పు చేయకుండా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తాను, ఈ సంక్షేమ పథకాలతో పాటుగా సూపర్ 6 కూడా అమలు చేస్తాను జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు. కానీ అబద్ధం చెప్పింది కూడా మీకు అందరికి గుర్తే ఉంటుంది. కేవలం ఆ అబద్ధాలు విని మోసపోయి ఈరోజు రాష్ట్ర ప్రజలు అతన్ని ముఖ్యమంత్రిని చేశారు. మరి ఆయన చెప్పినవి ఏమైనా చేశాడా? సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జగనన్న చేశాడో వాటి కథ దేవుడు ఎరుగు, ఒక్కటి కూడా చేయలేదు. పోనీ సూపర్ 6 అయినా చేశాడా అంటే ఒక పెన్షన్లు మళ్ళీ దాంట్లో కూడా ఎంతో మందికి కోతలు పెట్టాడు. మళ్ళీ అమ్మఒడి దానికి ఏదో పేరు మార్చాడు, అది కూడా అరాకొరా ఇచ్చాడు. ఇవి తప్ప ఇంకేవీ చేయలేదు. గ్యాస్ అన్నాడు, అది ఒక్కసారి ఇచ్చి గాలికి వదిలేసినాడు. ఫ్రీ బస్ అన్నాడు, ఈరోజు ఫ్రీ బస్సు ఈ బస్సుకు లేదు, ఆ బస్సుకు లేదు, ఈ బస్సుకు లేదని అబద్ధాలు చెప్పి ఏదో అది మమ అనిపించేశాడు. ఇంకా ఆడబిడ్డ అనేది లేదు, 50 ఏళ్ళకు పెన్షన్ లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి కూడా అంటే చంద్రబాబు అనేవాడు ఏమాత్రం సంకోచం లేకుండా నిస్సిగ్గుగా ఎన్ని అబద్ధాలైనా చెప్పి ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి కావాలనే నైజం ఉన్నవాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు. కానీ పాపం ప్రజలు చూసి ఆయన బటన్ నొక్కిన విధానం చూసి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నాయి ఇవన్నీ మాకు వస్తాయి కదా, ఈ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అదనంగా వస్తాయని నమ్మి ఓటేసిన పాపానికి ఈరోజు మరి రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమాన్ని గాలి కొదిలేశాడు, ఇంకోవైపు ఏమో అభివృద్ధి అని ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించేశాడు. ఈరోజు రాష్ట్ర రెవెన్యూ తగ్గిపోయింది అంటే ఆదాయం తగ్గిపోయింది. అప్పులు మనం లేదు, ఆ రోజు శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అప్పుల పాలవుతుంది అన్నాడు. ఆ రోజు మనం చేసిన అప్పుకు కనీసం కేవలం మనం చేసిన 5 ఏళ్లలో 3.3 అంటే 3,30,000 కోట్లు మాత్రమే మనం అప్పు చేసింది. ఆ అప్పును కూడా ఎట్లా వాడాం? దాదాపు 2,50,000 కోట్లు కేవలం బటన్ నొక్కి జనాల అకౌంట్లలోకే, పేద ప్రజల అకౌంట్లలోకే డబ్బులు వేసింది మనం చెప్పాం. ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పే పరిస్థితి ఈరోజు మనకుంది. కానీ ఇతను అట్లా మాట్లాడినవాడు మరి ఈరోజు ఏం చేసా 505 కోట్ల రూపాయలు రోజుకు అప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు రోజుకి 505 కోట్లు. ఈ 18 నెలల కాలంలో దాదాపు 2,80,000 కోట్లు రూపాయలు అప్పు ఇప్పటికే చేసేశాడు. అంటే మనం 5 ఏళ్లలో చేసిన అప్పులో 80% ఇతను 1.5 సంవత్సరం చేశాడు. మరి ఈ రాష్ట్రం శ్రీలంక కాదు సూడాన్ అయిపోయినా మరి మనమేం ఆశ్చర్యపోనక్కర్లేదని కొంతమంది ఈరోజు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇంత ఘోరంగా పరిపాలన చేస్తూ ఇప్పటికి కూడా ఇంకా ఏం జరిగినా జగనన్న పైనే నెపం వేసుకుంటూ ఈ మధ్యకాలంలో మీరు చూసింటారు జగనన్న తన ప్రెస్ మీట్లో చాలా సుదీర్ఘంగా మన 5 ఏళ్ల పాలనలో మనం ఏం చేసాం, ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళు చేసిన తప్పులేంటని చాలా అంటే డీటెయిల్డ్గా ప్రతిదానికి కూడా ఒక ప్రూఫ్తో ఆయన ప్రెస్ మీట్ పెడితే ఈ 1.5 సంవత్సరం కాలంలో మరి చంద్రబాబు ప్రభుత్వం కానీ లేదా జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ ఒక్కరు కూడా జగనన్న ప్రెస్ మీట్కి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం రెండూ జరుగుతాయని నమ్మారు కాబట్టే ఈరోజు పేద ప్రజలే కాదు మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతున్నారు జగనన్న రావాలి, ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి ఆయనైతేనే రెండూ చేస్తాడు, ఈయన ఊరికే అభివృద్ధి అనే పదం వాడతాడు కానీ
అభివృద్ధి చేయడు, సంక్షేమం చేయడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఊరికే రోజు అభివృద్ధి అభివృద్ధి అని చెప్తే అభివృద్ధా? ఓ పేపర్ మీద చూపిస్తే అభివృద్ధా? 15,000 సచివాలయాలు కట్టడం అభివృద్ధా? లేదా ఈరోజు 17 మెడికల్ కాలేజీలు, 10,000 ఆర్బీకేలు, 10,000 హెల్త్ క్లినిక్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రోడ్లు, వీటిని అభివృద్ధి అంటారా? అట్లాగే దాదాపు 45,000 స్కూళ్ళల్లో నాడు నేడు, వీటిని అభివృద్ధి అంటారా? ఈరోజు కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇవ్వడం అభివృద్ధి అంటారా? లేదు, అది కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మీరు చూస్తుంటారు, మెడికల్ కాలేజీలు ఎంత దారుణమైన విషయము. ఈరోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పరిపాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని పరిస్థితిలో కేవలం 5 ఏళ్ల పాలనలో జగనన్న మాత్రం ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని గొప్ప ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు శ్రీకారం చుడితే అందులో 5 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకొక 7-8 వరకు దాదాపు రెడీ కూడా అయిపోవచ్చినాయి. ఈరోజు వీళ్ళని ప్రైవేట్ పరం చేస్తున్నారు. కేవలం ఇవి రన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనే ఒక భయము తప్ప వేరేదేమీ లేదు. ఇదే మెడికల్ కాలేజ్ ఉంటే పేద ప్రజలకు ఈరోజు మెడికల్ కాలేజీలో సీట్లే కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సేవలు కూడా దూరం అయిపోతున్నాయి. దానివల్ల అల్టిమేట్గా ఇబ్బంది పడేది పేద ప్రజలు అనేది జగనన్న పదే చెప్తున్నాడు. ఆ విషయంపై ఎంత దూరమైనా వెళ్తామని జగనన్న చెప్తూనే వస్తున్నాడు. అందులో భాగంగా మనము కొత్త మెడికల్ కాలేజ్ దగ్గర ర్యాలీలు చేశాం. అట్లాగే ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇచ్చాం. నెక్స్ట్ లెవెల్లో ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా సంతకాలు సేకరించి 1 కోటి సంతకాల పైన సేకరించి వాటిని ఈ మధ్యనే జగనన్న గవర్నర్ గారికి ఇవ్వడం చూసాం. మరి అదే రోజు జగనన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ ప్రైవేట్కి ఇచ్చే డెసిషన్ వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు, కేసులు వేస్తాం, కోర్టులో పోరాడతాం, పొరపాటున కూడా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోపే జైలుకు కూడా పంపిస్తాం వాళ్ళని గట్టి వారిని కూడా ఇవ్వడం జరిగింది. అభివృద్ధి వైపు ఆయన ఆలోచన ఏంటి? అసలైన విజనరీ ఎవరు? ఊరికే విజన్ 2047 అని మనం బతుకుతామో లేదో తెలియని దానికి కూడా ఏదో ఆయన అది చేస్తాం ఇది చేస్తాను బుక్ మీద రాస్తే దాన్ని విజన్ అనరు. విజన్ అంటే ఈరోజు చదివే పిల్లాడు రేపు పొద్దున చదువు అయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకుంటాడా లేదా, దానికి ఏం కావాలి? మరి అంత ఆలోచన చేశాడు కాబట్టి జగనన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారు? అసలు ఊహించినాం మనం ఎవరైనా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వస్తుందని ఎవరైనా కలగన్నామా? లేదు. కేవలం ఆయన గొప్ప ఆలోచన, ఆయన గొప్ప విజన్ వల్లనే అది సాధ్యమైందనేది ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఇంగ్లీష్ మీడియమే కాదు, ఆ స్కూళ్ళలో నాడు నేడు కార్యక్రమం కావచ్చు, మధ్యాహ్న భోజనం కాదు, ఇంకా ఎంతమంది వచ్చినా సరే అందరికీ దిమ్మ తిరిగేలాగా మనం సమాధానం చెప్పాలా, జగనన్నను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలా. ఈసారి మాత్రం చంద్రబాబు గారు కాదు కదా, వాళ్ళకు సంబంధించిన కూటమి లేదా వాళ్ళ కొడుకు మనవడు అంతా ఏకమై మళ్ళీ వచ్చినా కూడా కనీసం ఇంకో 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని కదపలేరు అని మాత్రం స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. నేనేదో ఈరోజు మీటింగ్ అదని మాట చెప్పడంలే, ఎందుకంటే మీరే ఆలోచన చేయండి. 2014లో చంద్రబాబుకు ఓటేసి మోసపోయారు జనాలు. అప్పటికే తెలుసు ఇతను కేవలం ఎలక్షన్లో గెలవడానికే మాటలు చెప్తాడు, కూర్చున్న తర్వాత జనాల్ని గాలి కుదిలేస్తాడని మనం చూసాం. మళ్ళీ 2024లో సరే ఏవైనా ఒక అవకాశం ఇస్తాము, మళ్ళీ చూద్దాం, ఏవో చెప్తున్నాడు చేస్తాడేమో అని మళ్ళీ 2వ అవకాశం కూడా ఆయనకి ఇచ్చారు ప్రజలు. మరి రెండవసారి కూడా 1.5 సంవత్సరం అయింది. కనీసం 6 నెలలకే జనాల్లో అప్పుడే
ఎందుకు మనం ఈయనకు ఓటేసామా అనే డిస్కషన్ చర్చ మొదలయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇది జనాలు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని నమ్మరు, అతనికి కానీ అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరిని నమ్మరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పింది చేస్తారు, చేయగలిగిందే చెప్తారనేది అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి ఎవరు కదపలేరని కూడా మీకందరికీ తెలియజేస్తూ, మరి ఆయన ముఖ్యమంత్రిని చేసే భాగంలో మీరందరూ కూడా, మీరు ఎన్ఆర్ఐలు ముఖ్యంగా ఈరోజు కువైట్లో ఉన్న వాళ్ళు మీకు అందరికీ తెలుసు, జగనన్న పేద ప్రజల కోసం ఎట్లా చేస్తాడనేది మీకు తెలుసు. మరి మీకు సంబంధించిన మరి కోవిడ్ టైంలో కూడా మీకందరికీ మరి మా ఎన్ఆర్ఐ విభాగం కావచ్చు, జగనన్న ప్రభుత్వంలో ఎట్లా హెల్ప్ చేశారో సపోర్ట్ చేశారో కూడా మీకు అందరికీ గుర్తే ఉంటుంది. మరి మీ పిల్లల చదువు విషయంలో కూడా రేపు పొద్దున జగనన్న వస్తేనే మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయనేది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం అంతా కూడా చేయాల్సిందల్లా కేవలం ఎవరు ఎక్కడ జగనన్న పరిపాలన గురించి తప్పుగా మాట్లాడితే మన దగ్గర ఉన్న విషయాల్ని చెబుతూ అది తప్పు, ఇది జగనన్న ఇది చేశాడు, మీ చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ ఇవన్నీ తప్పొచ్చి మీరు కూడా మరి మా ప్రజల్లో ఆ ప్రచారంలో కూడా పాల్గొని వీలైనంత వరకు మీ ఇబ్బంది లేకుండా మీరందరూ కలిసి వచ్చి పనిచేస్తారని, సోషల్ మీడియాలో కూడా మీ వంతు కృషి చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ, ఆల్రెడీ మీరు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే చెప్పాను కదా, ఈ 2 రోజుల్లోనే అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కమిటీ కావచ్చు, కువైట్ కమిటీ కావచ్చు, ఎంత నిబద్ధతతో నిజాయితీతో జగనన్న కోసం పార్టీ కోసం పనిచేస్తున్నారనేది నాకు బాగా తెలుసు. మీ కష్టం వృధా కాదు. మళ్ళీ జగనన్న 2029లో ముఖ్యమంత్రి అవుతాడు. మీ కష్టపడిన వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపును ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఇందరూ చెప్పారో జగనన్నని కలవడం కానీ ఏవైనా సరే అన్ని రకాలుగా జగనన్నని కలవడం కావచ్చు, లేదా మీ నియోజకవర్గాల్లో మీకు ఏవైనా సమస్యలు ఉంటే మిమ్మల్ని మీ లోకల్ మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించడంలో కావచ్చు, లేదా ఎవరైనా తిరుమల తిరుపతి దర్శనం కావాలంటే లెటర్లు ఇవ్వడం విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా పార్టీ జగనన్న మీకు తోడుగా ఉంటుందని మరొక్కసారి మాట ఇస్తూ, అట్లాగే ఇందాక ఒక 2 సమస్యలు నిన్నటి నుంచి చెప్తున్నారు. ఒకటి మన తిరుపతి నుంచి ఫ్లైట్స్ మన కువైట్కి డైరెక్ట్గా అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపేలాగా ఒకటి రిక్వెస్ట్ చెప్పారు. ఇందులో మీకు అందరికీ తెలుసు, మన ఎంపీలంతా కూడా ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. రీసెంట్గా మొన్న కూడా మన కడప ఎంపీ అవినాష్ అన్న మరి పార్లమెంట్లో మళ్ళీ క్వశ్చన్ అడిగారు. ఇది చాలా నుంచి అడుగుతున్నాము, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కువైట్ పోతున్నారు, కువైట్ పోవాలంటే వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి ఫ్లైట్స్ ఎక్కాల్సి వస్తుంది, ఖర్చుతో కూడుకున్నది. వీళ్ళంతా కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, పొట్టకుట్టి కోసం వెళ్తున్న వాళ్ళు, వీళ్లకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాము. ఇంతవరకు కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు, ఎప్పుడు జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్పాలి. అది కూడా దానికి సంబంధించిన మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఇది పర్స్యూ చేసి ఇది జరిగేలాగా చూస్తామని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అట్లాగే రెండవది, మెడికల్ చెకప్ సెంటర్ కూడా మన రాష్ట్రంలో లేదు. దానికి ప్రతిసారి మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా ఖర్చుతో కూడుకున్నది. మరి అది కూడా అదేం పెద్ద విషయమేం కాదు. అది గవర్నమెంట్ అనుకుంటే చేయొచ్చు. డెఫినెట్లీ మనం వస్తే మరి జగనన్న ద్వారా ఖచ్చితంగా ఆ మెడికల్ ఏదైతే మీకు చెకప్ సెంటర్ ఉంటుందో అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండేలాగా ఖచ్చితంగా చేస్తామని మాటిస్తూ, మరొక్కసారి నిన్న జరిగిన బ్లడ్ డొనేషన్ విషయంలో కావచ్చు, ఈరోజు ఇక్కడ జగనన్న అడ్వాన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, మరి మీరందరూ కూడా పాల్గొన్నందుకు, అట్లాగే గల్ఫ్ కమిటీ సభ్యులు కావని, అట్లాగే కువైట్ కమిటీ సభ్యులు, ఆర్గనైజర్లు, వాలంటీర్లు, బ్లడ్ డొనేషన్ చేసిన వాలంటీర్లు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి ఇంత మాట్లాడిన మనం జగనన్న గురించి, మరి ఇలాంటి మనిషి మనకు తోడుగా ఉండాలా, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే జగనన్న ఉండాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా. మరి ఆయన జన్మదిన సందర్భంగా
ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మన రాష్ట్రాన్ని ఆయన శక్తి ఉన్నంత వరకు ఆయన పరిపాలించి మనందరికీ మంచి చేయాలని, మన ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో ఒక గొప్ప రాష్ట్రంగా చేయాలని కోరుకుంటూ, ఆ శక్తిని ఆ దేవుడు ఇవ్వాలని మరొక్కసారి ఆయన జన్మదినం సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.